బ్రతికింపచేసేది నాయన. అయా నీ వాక్యం లేకపోతే మేము బ్రతకలేం ప్రభా. అయా నీ వాక్యం కొరకు ఆశ కలిగి వచ్చిన ప్రతి ఒక్క అయా ప్రాణమును ప్రభా మీరు తృప్తిపరిచి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. అయా తండ్రి ప్రభా ఇంకా రాలేనమని ఎంతోమంది ఉన్నారు ప్రభా. అయా నీ సన్నిధిని ప్రభా అయా తండ్రి ప్రభా కనుగొని తండ్రి తోడు పెట్టుకుని రమ్మని అడుగుచున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన వినుచున్న మాకును ప్రభా అయా మా యొక్క అంతరంగంలో ప్రభా నీ యొక్క వాక్యము నాయన క్రియ జరిగించినట్లు మీరే సహాయం చేయమని, కొద్ది మాటలని పరమందు చేర్చుకుని సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయతో కూర్చుందా. ఓకే. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీకు విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఏంటి అంటే 1వ తారీఖున శనివారం రాత్రి మనం ఒక వాక్యాన్ని ప్రారంభించిన తర్వాత ఏం చేస్తామంటే ఆ తరువాతి శనివారం మనకి రక్షణ కూడికలు జరిగాయి, గురు శుక్ర శనివారాలు. అందుకని రక్షణ కూడికల ధర్మం ప్రకారం ఇక 1వ తారీఖు టాపిక్ని కంటిన్యూ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది. అందుకని మరి దాన్ని ప్రారంభించి మధ్యలో వదలడం అనేది సరైంది కాదు. కాబట్టి దాన్ని కొనసాగించాలి. ప్రశ్న ఏంటి అంటే నేనేం స్టార్ట్ చేశాను? మీరు చాలా మంచివారు, ప్రేమ కలిగిన బిడ్డలు, ప్రసంగి. ఓకే, ఇంకొక ఛాన్స్. రోమపత్రిక. శభాష్. చదువుదాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైన పాదాల దగ్గర మా హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నాం మా ప్రభు. ఎంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం మా ప్రభువా. అయ్యా, నీ వాక్యంలో ఉన్న లోతులను మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేస్తున్నారు. మీరు మాట్లాడకపోతే మేమేమైపోతాం ప్రభువా. అయ్యా నైనా కేవలం మీ కృప. అయ్యా తననైనా నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. దేవతనైన వాక్యము నీది, ప్రజలు నీవారు, సమయము నీది, ఆలోచన మీది. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు. సహాయం చేయమని, దీవించమని, ఈ మాటలో మరికొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి మీరే సహాయం చేయమని, దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. నేను అడగగానే మీరు చెప్పలేకపోయారు, మర్చిపోయారు అంటే మర్చిపోవడం అనేది మానవ సహజం. మీకు విషయం తెలుసో లేదో, ఇక్కడ ఉన్న అందరిలో జ్ఞాపక శక్తి ఎవరికైనా బాగా తక్కువ ఉంది అంటే మొదటి మార్కు నాకే వస్తుంది. నాకు జ్ఞాపక శక్తి, అదిగో అమ్మ కూడా నాతో పాటు, జ్ఞాపక శక్తి నాకు చాలా తక్కువ. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఏదైనా ఒక మాటని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క కొనసాగింపు జరుగుతూ ఉన్నప్పుడు ఆ మాట గుండెల్లో అలా పెట్టేసుకోండి. దాన్ని అందుకే రాసుకోవడం అనేది ఒక మంచి అలవాటు. డేట్స్తో సహా, టాపిక్తో సహా రాసుకోవడం అనేది ఒక మంచి అలవాటు. ఫైన్. ఇక్కడ మనం ఒక వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఏమేమి సమకూడి జరుగుతాయి? సమస్తం అండి, సమస్తం. చాలామంది ఏం చేస్తారంటే వారి జీవితాలు వారి ఇష్టానుసారంగానే బ్రతికేస్తూ ఉంటారు. వారి జీవితాల్లో వారికి నచ్చినట్లు ప్లాన్ చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క భయము, దేవుని యొక్క మరి వాక్యపు ఎల్లలకు లోబడి బ్రతకాలి కదా అనే భావన
వారి గుండెల్లో లేకుండా ఏం చేస్తారంటే ఈ వచనాన్ని కంఠస్థం చేస్తూ ఉంటారు. దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి జరుగుతాయని, దేవుడు జరిగిస్తాడని కింద ఫుట్నోట్లో కూడా ఉంది కదా. ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇంక దీని గురించి అనుమానం ఎందుకు అనేటువంటి భావనతో ఉంటారు. ఇది సమస్తము సమకూడి జరుగుతాయి. దానికి ముందున్న మాట ఏంటి అంటే ఎవరికి జరుగుతాయి? దేవుని ప్రేమించే వారికి. అసలు దేవుని ప్రేమించడం అంటే ఏంటి అన్న విషయాలు 3 మాటలు చూసాం. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి అంటే, నెంబర్ 1, ఇక్కడ ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయనను ఆశ్రయించుట. ఆయనను ఆశ్రయించుట. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? జీవితంలో ఇప్పటిదాకా ఎలా బ్రతికామో తీసి ప్రక్కన పెట్టండి. ఇక నుంచి దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్న తర్వాత ఆయన నా జీవితం మీద అదుపు కలిగి ఉండేటట్లు నా హృదయాన్ని, నా ఆలోచనను, నా మనస్సును ఆయన చేతులకు సరెండర్ చేయాలి. దేవా, నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను, నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాను. నాకంటూ స్వచిత్తం అక్కర్లేదు. నాకంటూ అంటే దాని అర్థం ఏంటి అంటే, నీ చిత్త ప్రకారంగా నేను అడుగులు వేయడానికి ఇష్టపడుతున్నాను. నీ ఉద్దేశ ప్రకారంగా నడవడానికి, బ్రతకడానికి తపిస్తున్నాను. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే, నిజంగా నువ్వు నేను దేవుని ప్రేమిస్తున్నామా లేదా, ఇది ఎలా అర్థం అవుతుందంటే, మనం నిజంగా ఆయన్ని ఆశ్రయించామా లేదా అన్న విషయాన్ని బట్టి ఇక్కడ విషయం అనేది నిర్ధారణ అవుతుంది. ఆయన్ని ఆశ్రయించామా లేదా. రెండవది, అసలు దేవుని ప్రేమిస్తే సమస్తం సమకూడి జరుగుతాయి అనేటువంటి ఆ మాటని మొత్తం చూసే ముందు, అసలు నేను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఒకటి ఆయన్ని ఆశ్రయిస్తున్నానా, రెండవ మాటను కూడా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుణ్ణి ప్రేమించడం అనంటే దాని అర్థం ఏంటంటే భయభక్తులు కలిగి ఉండడం. అంటే నేను ఎప్పుడు ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దేవుడు నన్ను చూస్తున్నాడన్న ధైర్యం ఉండాలి, దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయము ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మాట్లాడుతున్న శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, రెండవ మాట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. సరే, మూడవ మాట కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనం ఆయన యొక్క ప్రజలని, ఆయన యొక్క ప్రియురాలు అని మనం పిలవబడేలా మన జీవితాలు ఉండాలి. ఆయన యొక్క ప్రజలని, ఆయన యొక్క ప్రియురాలు అని వధువు సంఘంగా నువ్వు ఆయనకి ఇష్టం పుట్టించే ప్రాయంలో నువ్వు కనిపించాలి. ఇష్టము పుట్టించు ప్రాయములో నువ్వు కనిపించాలి. నీ మాట, నీ మార్పు, నీ మనస్సు, నీ ఆలోచన, నీ పరివర్తన, నీ సాక్ష్యం, ఇది దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. అంటే ఒక్క మాటలో అచ్చు తెలుగులో చెప్పాలంటే, నీ జీవితం దేవునికి నచ్చాలి. నీ జీవితం దేవునికి నచ్చాలి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, అసలు దేవుని ప్రేమిస్తే సమస్తము సమకూడి జరుగుతాయి, మంచిదే. కానీ అసలు ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నెంబర్ 1 ఆశ్రయించడం, నెంబర్ 2 భయభక్తులు కలిగి ఉండడం, నెంబర్ 3 ఆయన ప్రజలని ఆయన ప్రియురాలు అని పిలవబడగలిగే స్థాయిలో మనం బ్రతికి చూపించటం. ఫైన్. ఇప్పుడు 4వది, దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆ 4వ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చక్కని మాట. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి మనం చూసుకుందాం. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా అండి?
దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే మనం నిజంగా దేవుని సహవాసం కలిగి ఉండేవారిగా ఉండాలి. అంటే దేవునితో స్నేహం చేసేవారిగా మనం ఉండాలి, దేవునితో కలిసి ప్రయాణం చేసేవారిగా మనం ఉండాలి. ఇప్పటిదాకా లోకంలో గడిపాం, ఇప్పటిదాకా లోకంలో వెచ్చించాం సమయాన్నంతా కూడా, చాలు, గడిచిన కాలం చాలు. ఇప్పటికే దేవుడు ఎంతో ఓపిక పట్టాడు, ఇప్పటికే దేవుడు ఎంతో సహించాడు, ఎంతో క్షమించాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనలో ఏ గొప్పతనం ఉందని దేవుడు మనల్ని మన్నించాలి, ఎవరికంటే మనం ప్రత్యేకమైన వారమని దేవుడు మనల్ని క్షమించాలి, ఎవరికంటే విశిష్టమైన అర్హతలు మనకు ఉన్నాయని దేవుడు మనల్ని క్షమించాలి. నథింగ్, నథింగ్. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే మనలో ఏం లేదండి, కేవలం దేవుని యొక్క సహవాసం చేయడానికి ఆతృత కలిగి ఆరాట పడుతున్నామే. దేవా, ఇంతకాలం సమయాన్ని పోగొట్టుకున్నాను, నాకు నువ్వు కావాలి అని ఆ తప్పించే మనస్సు ఉందో చూశారు, ఆ మనస్సు కావాలి. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేటప్పుడు అక్కడ ఏం చేశారంటే మరి దాన్ని పలకల మందిరం అని కూడా పిలిచారు. పలకల మందిరం అంటే దానికి అర్థం ఏంటంటే మరి దానికి కొన్ని చెక్కలను సిద్ధం చేసి 10 మూరల పొడవు, 1.5 మూర వెడల్పు చొప్పున కొన్ని పలకల్ని తయారు చేసి మందిరాన్ని సెట్ చేయాలి అని అనుకున్నారు. అనుకుంటే ఇక్కడ ఈ పలకల్ని ఏ కర్రతో చేయాలి అంటే తుమ్మ కర్రతో చేయాలి అని నిర్ణయించారు. విలువ లేనిది, అసలు మనం పట్టించుకోని దాన్ని. కానీ ఆ ఎడారి ప్రాంతంలో, అరేబియా ప్రాంతంలో అక్కడ మనకు దొరికేటువంటి ఆ యొక్క మరి తుమ్మ మన తుమ్మ లాంటి నాసిరకమైనది కాదు. అది చాలా ఏపుగా ఉంటుంది, బలంగా ఉంటుంది, లావుగా ఉంటుంది. దాని యొక్క చెక్కలు కోస్తే ఎంత హైట్ వస్తున్నాయి అనేది అర్థం చేసుకోండి. సరే, ఈ చాలా చెట్లు అక్కడ ఉండి అనుకున్నాయట, బా దేవుడి కోసం మరి మందిరాన్ని, పలకల మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నారు, నాకు గనక అవకాశం దొరికితేనా అసలు అమాంత వెళ్ళి వాలిపోతాను దేవుని యొక్క పనిలో, దేవుని పరిచర్యలో. అవునా, నిజమా? ఇదిగో ఒక పిలుపు మీకోసమే. ఏంటి అంటే దేవుని పని చేయడానికి ఎంతమందికి ఆసక్తి అయితే ఉందో, ఇదిగో మిమ్మల్ని ముందుకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుని కోసం వాడబడాలి, ఇక నుంచి దేవుని కోసం బ్రతకాలని నిర్ణయించుకుంటారో వారు ఏం చేయాలి అంటే భూ సంబంధమైన బంధం నుంచి తెగదెంపులు చేసుకోవాలి. అర్థమవుతుందా? అప్పటిదాకా ఏపుగా ఎదిగిన ఓ చెట్టు ఉందే, అది దేవుని కోసం ఉపయోగపడాలంటే అది వేర్లు మట్టుకు నరకాలి. భూ సంబంధమైన బంధం నుంచి అది కత్తిరించబడాలి. అప్పుడు కొన్ని చెట్లు అన్నాయట, అబ్బో ఇదేదో కొంచెం కష్టంగా ఉంది, మేము దూరం నుంచి స్తుతిస్తాం, గాలి వచ్చినప్పుడు ఊగుతూ ఉంటాం, హల్లెలూయా హల్లెలూయా అంటాం, చప్పట్లు కొడుతూ ఉంటాం, వర్షం వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తాం. కానీ మరీ కట్ చేయడం అంటే కష్టం కదా. అంటే కొన్ని మాత్రం ఆవేశంగా ఏమన్నాయంటే, మేమున్నాం, వాళ్ళలాగా మేము పిరికి వాళ్ళం కాదు, మేమున్నాం, మమ్మల్ని వాడుకో ప్రభువా. ఓ వెరీ గుడ్. కొన్ని చెట్లను తీసుకొని కొన్నిటిని నరికి ముందుకు తీసుకొస్తే ఇక మరి నేల మీద పడినటువంటివి అనుకుంటున్నాయంట, చూడు పిరికివి, దేవుని కోసం వాడబడ్డానికి భయపడ్డాయి, కానీ మనం మాత్రం తెగించొచ్చాం. అవును సరే, కానీ మనం కరెక్టే నిర్ణయం తీసుకున్నామంటావా, లేకపోతే మనం తొందరపడ్డామంటావా? కొంచెం ఆలోచించుంటే బాగుండేదేమో కదా అని కొన్ని అనుకుంటా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇంకొక పిలుపు వచ్చింది. ఏంటి అంటే మిమ్మల్ని కత్తిరించిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మిమ్మల్ని మధ్యలోకి కొయ్యాలి, ముక్కలు ముక్కలుగా కొయ్యాలి. అంటే అయ్యా మీకు నమస్కారం, ఇప్పటికే కత్తిరించి అవతల పారేశారు, ఇప్పుడు మమ్మల్ని మధ్యలోకి మరి ముక్కలు ముక్కలుగా చేస్తాను అంటే ఇక అసలు మా పాత గుర్తింపు కానీ ఐడెంటిటీ కానీ ఇక ఎక్కడ ఉండదు. ముక్కలు ముక్కలుగా కోస్తే మమ్మల్ని ఎవరు గుర్తుపడతారయ్యా? నీకు నమస్కారం, ఈ మాత్రం ఒక స్టెప్ తీసుకున్నాం చాలు, మమ్మల్ని ఇక్కడ వదిలే, మేము ఇట్లా ఉంటాం. అవసరమైతే దేవుని కోసం కొయ్యబడిన వారిలో, నరకబడిన వారిలో మేము కూడా ఉన్నామని ఒక లిస్ట్ మేము చేతులు ఎత్తుతాం, చాలామందికి కనబడతా ఉంటాం, ఈ లెవెల్ చాలే మాకు అని కొన్ని అనుకున్నాయట. కొన్ని అన్నాయట, తెగించి దేవుని కోసం స్టెప్ తీసుకున్న తర్వాత ఇక వెనుతిరుగు చూడటం ఏంటి? అయ్యా మేము సిద్ధంగా ఉన్నాం,
అసలు భూ సంబంధమైన బంధం నుంచే తెగదింపులు చేసుకొని వచ్చిన వాళ్ళం ఇప్పుడు మజ్జిగ కట్ చేస్తానంటావా? నువ్వు ముక్కలు ముక్కలు చేసినా సరే దేవుని కోసం ఉపయోగపడడం కంటే శ్రేష్టమైంది మరొకటి లేదు, సిద్ధంగా ఉన్నాం అని ఇక అవి దేవునికి అప్పగించుకున్నాయట. అప్పగించుకున్న తర్వాత ఇక ఈ యొక్క పలకల్ని తర్వాత వెంటనే తీసుకెళ్ళి యథావిధిగా తీసుకెళ్ళి వాడుకోరు. ఏం చేస్తారంటే వాటిని అనుకున్న కొలతకి కట్ చేసిన తర్వాత ఆ పైన రఫ్నెస్ ఉంటుందండి, రఫ్నెస్ ఉంటుంది. అందుకే ఏం చేస్తారంటే కొన్ని ప్రాంతాల్లో దాన్ని చిత్తిరి పట్టడం అంటారు. చిత్తిరి పట్టడం అంటే నునుపు చేయడం దానిపైన. ఎందుకు అంటే నువ్వు దేవుని పనిలో వాడబడాలి అంటే కొన్నిసార్లు నునుపు చేయకుండా నీ వ్యక్తిత్వాన్ని ఒకసారి వాక్యం అనే అద్దంలో చూసుకొని చూడు, నీ మీద నీకే అసహ్యం కలుగుతుంది. నునుపు చెయ్యబడనటువంటి జీవితాన్ని వాక్యం అనే అద్దంలో చూసుకుంటే నా మీద నాకే అసహ్యం కనబడుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఆ తర్వాత వాటిని నునుపు చేయడానికి కొన్ని ఏంటంటే అయ్యా ముక్కలు చేసావంటే ఓకే, ఇంకా ఏం అరగదీస్తావు, ఇంకా కొంత మాలో నుంచి కొంత మెటీరియల్ బయటకు వెళ్ళిపోద్ది కదా అంటే అయ్యా కొంత కోల్పోవడానికి నువ్వు సిద్ధపడకపోతే దేవుని కోసం వాడబడడం అనేది జరగదు. కొన్ని పలకలు తీసి పక్కనేసేసి సిద్ధంగా ఉన్నాం, ఇంత తెగించి ముందుకొచ్చిందే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో మేము గడపాలి అని కోరుకున్నాం, ఇంకా వెనకడికి ఎందుకేస్తాం అని ఆ పలకలు ఏవైతే సిద్ధంగా ఉన్నాయో అవి ముందుకొస్తే వాటిని చక్కగా నునుపు చేసి ఆ చెక్కని ఆ తర్వాత ఏం చేశారో తెలుసా అండి? ఆ చెక్కని మేలిమి బంగారపు రేకుతో దాన్ని తాపడం చేయడం జరిగింది. మేలిమి బంగారపు రేకుతో. అసలు ఊహించినయా? అయ్యా మేము వస్తాం కానీ కత్తిరిద్దువు కానీ నరుకుదువు కానీ చిత్రిపడదువు కానీ మాకు తర్వాత దొరికే బెనిఫిట్ ఏంటి అంటే నువ్వు దేవుని సహవాసం కోసమే వస్తున్నావు, అదొక్కటే కోరు. దాని వెనుక వచ్చే ఆశీర్వాదం దేవుడు నీ అర్హతకు మించి ఆయన నీ కోసం ఇవ్వబోతున్నాడు. ఇది ఆయన ప్రేమ. ఆయన ఏం చేయబోతున్నాడో లెక్కలేసుకొని నువ్వు దేవుని కోసం వాడబడతానని వస్తే నువ్వు ఒక అన్యాయమైన వ్యాపారస్తుని కంటే అన్యాయస్తుడివి అంతే. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే దేవునితో సహవాసం కోసం వచ్చేసాం, వచ్చిన తర్వాత భూ సంబంధమైన బంధం కత్తిరించబడాలి. నేను అసలు నేనేంటో తెలుసా నీకు అనేది చావాలి. అది చచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే అహం లేస్తుందో అది మెత్తగా చిత్రిపట్టాలి. ఆ తర్వాత దేవుని సన్నిధికి వచ్చి నిస్సహాయ స్థితిలో అట్లా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషే ద్వారా బెసలేలు అహోలియాబు అనే వారికి చెప్పి దాని ఆ పలకల మీద మేలిమి బంగారపు రేకుని పొదగండి అన్నాడు. నేను మాట చెప్పనా? ఇప్పుడు సహవాసానికి వచ్చినటువంటి ఈ పలకలు ఇప్పుడు సడన్గా తాను చూసుకున్నప్పుడు ఏం కనబడుతుంది? వాస్తవంగా దాని స్థితి స్థాయి ఏంటి? ఇప్పుడు మేలిమి బంగారపు రేకుతో కప్పబడిన తర్వాత ఈ పలకని అక్కడ నిలబెట్టగానే ఇప్పుడు ఆ పలక తాను చూసుకుంటే ఇప్పుడు ఆ పలకకి ఏం కనబడుతుంది? బంగారం కనబడుతుంది. అంటే అది గర్విష్టి పలక అని అర్థం. ఎందుకు అంటే పైన కప్పబడింది దేవుని కృప, పైన కప్పబడింది దేవుని కృప. అయ్యా నీ కృపను బట్టి నేను ఇట్లా కనబడుతున్నాను, కానీ వాస్తవానికి లోపల ఉన్నది ఏంటి అంటే తుమ్మకర్రేగా నేను. అతిశయించడానికి ఏమైనా ఉందా నాలో? నువ్వు కనికరించకపోతే, నువ్వు అంగీకరించకపోతే, నువ్వు స్వీకరించకపోతే, నువ్వు వాడుకోవడానికి ఇష్టపడకపోతే నా బ్రతుకులో నేను సంతృప్తి చెందడానికి లేదా అతిశయించడానికి నా జీవితంలో ఏమైనా ఉందా? అందుకే ఇప్పుడు ఆ పలక నిలబడి ఉన్నప్పుడు తనను తాను చూసుకుంటున్నప్పుడు ఏం కనిపించాలి అంటే బయట ఉన్నటువంటి బంగారం ప్రపంచం చూస్తుంది, లోపలున్న వాస్తవ దీనస్థితి నేను చూసుకోవాలి. ఎస్, ఇప్పుడు ఈ పలక ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే పక్కన ఇంకొక పలక నిలబెట్టారు. ఆ పలక కూడా మేలిమి బంగారపు రేకును పూశారు.
ఆ పలక కూడా సంబరపడిపోతుంది, మేలిమి బంగారంతో నేను పూయబడ్డాను, లేకపోతే ఆ రేకుతో పొదగబడ్డాను, తాపడం చేశారు అని అది కొంచెం అతిశయిస్తూ ఉంటే, ఇప్పుడు ఈ మొదటి పలక రెండో పలకం చూసింది. మొదటి పలక రెండో పలకం చూసినప్పుడు ఇప్పుడు మొదటి పలక రెండో పలకం చూస్తూ ఉంటే దీనికి ఏం కనబడుతుంది? ఓ ఏదో బాగా హడావిడి చేస్తున్నావు, నువ్వు అంత మిడిసిపడాల్సిన అవసరము లేదు. నేను నిన్ను చూస్తున్నప్పుడు నీలో ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది చెప్పాలి? ఏం కనబడుతుంది? తుమ్మకర్ర. ఒకవేళ నన్ను నేను చూసుకున్నప్పుడు బంగారం కనబడి, నేను ప్రక్కనున్న వారిని చూసినప్పుడు ఒకవేళ తుమ్మకర్ర కనబడిందంటే, నా అంత ఈర్ష్యపరుడు, వ్యసనపరుడు ఇంకొకరు లేరు. ఇప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే, నన్ను చూసుకున్నప్పుడు లోపం కనబడాలి, ప్రక్క వారిని చూస్తున్నప్పుడు కప్పబడిన దేవుని మహిమ కనబడాలి. అర్థమవుతుందండి? దేవునితో సహవాసం చేయడం అంటే, దేవునితో సహవాసం చేయడానికి నిర్ణయించుకొని అడుగు ముందుకు వేయడం అంటే, జీవితం ఎలా ఉంటుందో తెలుసా? బ్రతుకు మాట్లాడుతుంది. బ్రతుకు మాట్లాడాలి. బ్రతికినంత కాలం నీ బ్రతుకు మాట్లాడాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, నన్ను నేను చూసుకున్నప్పుడు నాలో ఉన్న లోపం కనిపించాలి, నేను ప్రక్కనున్న వ్యక్తిని చూసినప్పుడు అనుగ్రహించబడిన దేవుని కృప మాత్రమే నాకు కనబడాలి. అందుకే ఇంతకీ దేవునితో సహవాసం చేసేటప్పుడు ఈ పరిపక్వత అనేది ఎలా వస్తుంది? ఈ పరిపక్వత రావడానికి, ఈ మెచ్యూరిటీ రావడానికి 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఏంటది? ఒకటి ప్రార్థన, రెండవది వాక్యము, మూడవది సహవాసము, సంఘము లేదా సహవాసము. నువ్వు దేవునితో స్నేహం చేయాలి అనుకుంటే ప్రార్థన లేకుండా దేవునితో సహవాసం చేయలేవు. రెండవది, దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించకుండా నువ్వు దేవునితో సహవాసం చేయలేవు. మూడవది, సంఘంతో సంబంధం లేకుండా నువ్వు దేవునితో సహవాసము చేయలేవు. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇప్పుడు ఈ 3 అవసరం. అందుకే మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక చక్కని మాట మనకు అర్థమవుతుంది. నీ ప్రార్థన జీవితంలో ఒక క్వాలిటీ ఉండాలి. ప్రార్థన చేస్తాం బాగానే ఉంది, కానీ దాన్ని మించిన ఒక అంశం ఏంటి అనంటే, నీ ప్రార్థనలో ఒక సుగుణం ఉండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలి. ఏంటది? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఒకటి, నువ్వు దేవునితో సహవాసం చేసేటప్పుడు మన యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉండాలంటే, దేనిని గూర్చి చింతించొద్దు. చింత లేదా మనకి? బాధలు లేవా? ఎదురు దెబ్బలు లేవా? సవాలుకరమైన పరిస్థితులు లేవా? అవమానకరమైన అవరోధాలు బ్రతుకులో లేవా? ఉన్నాయి. అయితే వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీ ప్రార్థనా జీవితం అనే తొలిమెట్టు ఎలా ఉండాలంటే, నువ్వు చింతించడాన్ని అధిగమించాలి. చింతించడాన్ని అధిగమించడం అంటే ఐహిక విచారము అనేటువంటి ముళ్ళ తుప్పల్ని ఛేదించుకొని బయటికి రావడం. ఐహిక విచారము అనే ఆ ముళ్ళ తుప్పల్ని అధిగమించి బయటికి రావడం. అందుకే ఇక్కడ వాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, మీరు దేనిని గూర్చి చింతించవద్దు. దేనిని గురించి చింతించొద్దు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచూ ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకు అంటే, తగిన సమయమందు ఆయన మిమ్మును లేవనెత్తుతాడు. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే అది సత్యమే తప్ప ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాడు. అందుకే ఇక్కడ ఈ ఫిలిప్పీ 4:6లో మొదటి ఆ సూచన ఏంటి అంటే, మీరు దేని విషయం కూడా చింతించవద్దు. తర్వాత ప్రతి విషయములోనూ ప్రార్థన,
విజ్ఞాపనల చేత. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? నువ్వు ప్రతి విషయం కూడా ప్రార్థన చేయాలి. ఇది కూడానా ప్రభువా? అవును, అది కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన అంటే అప్పటికప్పుడు జరిగే కార్యం కోసం, అవసరం కోసం మనం అడగడం. విజ్ఞాపన అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ పసిబిడ్డను చేతికి తీసుకొని ఆ పసిబిడ్డ తల మీద చేతి నుంచి, అయ్యా ఈ బిడ్డని ఒక పెద్ద కలెక్టర్ని చేయి అని అన్నావు అనుకో, ఎంతకాలం వెయిట్ చేయాలి? వాడు కలెక్టర్ అయ్యేదాకా వెయిట్ చేయాలి, అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి. విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే, విశ్వసించి విసుకకుండా పదే 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 దేవుని యొక్క సన్నిధిలో అడగడం, అందుకునేంత వరకు కూడా అడుగుతూ ఉండడం. ఒకటి, చింతించొద్దు. రెండవది, దేవునిని అడగడం మధ్యలో ఆపేయొద్దు. దేవుని అడగడం ఆపేయొద్దు. ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనల చేత. మూడవ సుగుణం ఏంటో తెలుసా? కృతజ్ఞతాపూర్వకముగా. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ దేవునితో సహవాసం చేసే వారి యొక్క జీవితంలో ఏముండాలని వాక్యం చెప్తా ఉందంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది. రెండవది, నువ్వు చాలా కాలంగా ఒక విషయాన్ని గురించి అడుగుతూనే ఉన్నావు, విజ్ఞాపన చేస్తున్నావు, బాగానే ఉంది. అయితే మూడవ విషయం ఏంటి అనంటే, కృతజ్ఞతాపూర్వకంగా అడుగు. నువ్వింకా పొందలా, నువ్వింకా దాన్ని అనుభవించలా, నువ్వింకా నీ కళ్ళతో చూడలా, ఇంకా నువ్వు తాకి చూడలా. కానీ నీ గుండెల్లో ఏముండాలంటే, నేను అడిగిన దాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్మి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకమైన భావాన్ని కలిగి నువ్వు అడగడాన్ని కొనసాగించాలి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ఇది ప్రార్థన జీవితం యొక్క స్వభావం. ఇది ప్రార్థన జీవితం యొక్క స్వభావం. తర్వాత, దేవునితో సహవాసం చేయడం అంటే ఏంటి? దేవునితో సహవాసం చేయడం అంటే రెండవ మాట ఏం చెప్పుకున్నాం? ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. వాక్యం పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇక్కడ ఒక చక్కని మాటని మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన 141వ వచనం ఒకసారి చదవండి. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాము ఒకసారి. ఏమంటాడంటే, అయ్యా లోకం నన్ను గౌరవిస్తే ఏంటి, గౌరవించకపోతే నాకేంటి? నాకు ఘనత ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నేను అల్పుడను, నాకు ఆ విషయం తెలుసు. ఇంకోటి, నేను నిరాకరింపబడిన వాడను. కొద్దిమంది కుటుంబంలో మనల్ని దూరంగా పెడతారు, కొద్దిమంది స్నేహితుల్లో మనల్ని దూరంగా పెడతారు, కొద్దిమంది ఆఫీసెస్లో మనల్ని దూరంగా పెడతారు, కొద్దిమంది సమాజంలో మనల్ని దూరంగా పెడతారు. కారణం ఏంటి అంటే, దానికి 190 కారణాలు ఉండొచ్చుగాక. కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మర్చిపోను ప్రభువా. వాక్యాన్ని ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు నిరాకరించబడుతున్నా, నువ్వు తృణీకరించబడుతున్నా, నువ్వు హేళన చేయబడుతున్నా, నువ్వు వెక్కిరించబడుతున్నా సరే, నువ్వు దేవుని వాక్యాన్ని ప్రాణప్రదంగా ఎంచాలి. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. దేవుని వాక్యాన్ని ప్రాణప్రదంగా ఎంచాలి. అదే 119వ కీర్తన 143వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. అర్థమవుతుందండి? శ్రమ వేదన నన్ను అలా ముట్టుకొని వెళ్ళిపోవడం కాదట, నన్ను పట్టుకొని ఉన్నాయి. వాటి కబంధ హస్తాల్లో ఉన్నాను నేను. అయినా సరే శ్రమ వేదన నన్ను పట్టుకొని ఉన్నా కానీ నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అంటే ఏంటి? ఏదో విన్నానే నీ గురించి,
మరి మీ కుటుంబంలో ఏదో అట్లంట ఇట్లంట, అదేలేండి, అవునులేండి. మరి ఏంటి పరిస్థితి? మొహం బాగా డల్గా ఉందే, చూడడానికి చాలా దిగులుగా కనబడుతున్నావు, అసలు పలకరిస్తేనే ఏడ్ చేయాలి నీకు అనిపిస్తున్నట్టుంది. ఎవరు చెప్పారండి? సమస్య ఉన్న మాట వాస్తవమే. నేను సమస్యను గురించి ఎవరైనా ప్రస్తావిస్తే ఏడ్ చేసే అంత బలహీనురాల్ని కాదు. ఎందుకు అంటే దానికి మించిన సంతోషం ఒకటి నన్ను మరి పలకరిస్తుంది, అది నన్ను పరామర్శిస్తుంది, అది నన్ను ఓదారుస్తుంది, అది నన్ను ధైర్యపరుస్తుంది, అది నన్ను సంతోషపెడుతుంది. ఏంటది అంటే దేవుని యొక్క వాక్యము. దేవునితో సహవాసం చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క సన్నిధికి బుధవారం, శనివారం, ఆదివారం అలా వచ్చి ఆ నియామక దినాల్లో ఆ టైంకి గడిపేసి కాసేపు వెళ్ళిపోవడం, ఆ తర్వాత మన యొక్క బ్రతుకు మనకి అనుకూలంగా మనం బ్రతికేయడం. నెవర్. దేవునితో సహవాసం చేయడం అనంటే దాని యొక్క అర్థం ఏంటంటే నేను అల్పుడనుగా లోకం చేత నేను అనుకున్నా సరే, అనిపించుకుంటున్నా సరే, రెండవది నేను నిరాకరించబడినా సరే, బాధ శ్రమ నన్ను పట్టుకొని ఉన్నా సరే, దేవుని వాక్యం నాకు ప్రాణం. ఇంకొక మాట జ్ఞాపకం చేయనా? దేవునితో సహవాసం చేసేవాడు ఎందుకు ఇంత కష్టంలో కూడా దేవుని వాక్యాన్ని ఇంత ఆశ్రయిస్తాడు అంటే, ఒకటి, దేవుని వాక్యం మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. దీన్ని మించిన ఒక మాట చెప్పనా? దీన్ని మించిన మాట ఏంటంటే అదే 119వ కీర్తన 11వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అయ్యా, ఎందుకింత వాక్యాన్ని కోరుకుంటున్నానో తెలుసా? ఎందుకు అంటే నా హృదయంలో పాపం అనేటువంటి ఆ పాత ఆ యొక్క దుర్గంధం, ఇక ఆ మురికి నా జీవితంలో కనిపించకూడదు. ఎందుకు అంటే ఎందుకు నాలో పాపం ఉండకూడదని నేను కోరుకుంటూ నీ వాక్యాన్ని ఆశ్రయిస్తున్నానంటే, నువ్వు పరిశుద్ధుడైన దేవుడవు, నీతో కలిసి నేను సహవాసం చెయ్యాలంటే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అని మీరు చెప్పారు కదా ప్రభువా. కాబట్టి నీతో సహవాసం కలిగి ఉండడానికి నేను పాపానికి దూరంగా ఉండి తీరాలి. ఏది పాపం? నీకు నచ్చనివన్నీ పాపమే. ఏది పాపం? దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నవన్నీ పాపమే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అయ్యా, ప్రార్థనా జీవితంలో ఏముండాలో వాక్యం చెప్పడాన్ని చూసాం. రెండవ అనుభవాన్ని ఏం చూసాం? రెండవది, వాక్యంతో మనకు ఎంత అవసరం ఉందో, వాక్యం మన జీవితంలో ఏం చేస్తుందో మనం అర్థం చేసుకుంటున్నాం. ఇంకో మాట చెప్పనా? ఎందుకు వాక్యం మనకి కావాలి అనంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఎందుకు వాక్యంతో అవసరం మనకుంది? ఎందుకు వాక్యాన్ని రెగ్యులర్గా చదవాలి? ఎందుకు ఓపెన్ మైండ్తో, ఓపెన్ హార్ట్తో నేను వాక్యాన్ని చదవాలి అంటే, వాక్యం ఏం చేస్తుందంటే నా హృదయాన్ని పరిశీలిస్తుంది. నా వాస్తవ స్థితిని దేవుని ఎదుట మొహమాటం లేకుండా తెరచి ఆయన ముందు పరచి ఉన్నదున్నట్టు అక్కడ చూపించేస్తుంది దేవుని వాక్యపు వెలుగులో. అందుకే కదా దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, అయ్యా, నీకు ఆయాసకరమైంది, నాలో ఏమన్నా ఉందేమో నాకు చెప్పు ప్రభు, నేను సరి చేసుకుంటానయ్యా, నేను సరిదిద్దుకుంటాను. అంటే నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. అంటే దేవునితో సహవాసం చేసే వారి యొక్క
జీవితంలో ఖచ్చితమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్, ఒక క్వాలిటీ ఏంటి అంటే నీ నోటి మాట నీ హృదయములో ఉండి నిన్ను గెలిపించేదైనా పతనం చేసేదైనా హృదయము యొక్క ఆలోచన. ఇవి మనకు నష్టం కలిగించకముందే వాటిని వెలుపలకి పెకిలించి వేయాలి. కలుపు మొక్కని తీస్తామే, కలుపు మొక్కని పైన అలా తుంచి తీస్తారా లేదా వేరుతో సహా పెకిలిస్తారా? కారణం ఏంటంటే దాని ఆనవాళ్ళు కూడా ఉండకూడదు. దేవునికి నాలో ఏం నచ్చలేదో దానిని నా జీవితంలో నుంచి నేను ఎలా తీసివేయాలంటే కలుపు మొక్కలా తీయాలి. నేను ఏం తీయాలి, ఏం మార్చుకోవాలి అనేది నాకు ఎప్పుడు అర్థమవుతుందంటే నేను వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే నాకు అర్థమవుతుంది. వ్యక్తిగతంగా మనం దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుందా? ప్రార్థించేటప్పుడు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ అది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ ఇది. మూడవది ఏంటో తెలుసా అండి, మనకి బాగా కంఠస్థమైన ఒక మాట సంఘంతో సహవాసం కలిగి ఉండడం. ఒకటి వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలి, రెండవది వాక్యంతో సంబంధం ఉండాలి, మూడవది సంఘముతో సహవాసం ఉండాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేటి దినాల్లో దుర్బోధ, ఐఎమ్ వెరీ సారీ టు సే, చాలామంది యొక్క గుండెల్లో ఏముందంటే సంఘంతో సంబంధం అక్కర్లా. నేను ఒక చిన్న మాట అడగన, వాక్యం సత్యమని ఎంతమంది నమ్ముతున్నారు? వాక్యం సత్యం నేను కూడా నమ్ముతున్నాను. నేను 2 చేతులు ఎత్తేస్తాను పైకి. నేను నమ్ముతున్నాను. వాక్యం ఏం చెప్పిందంటే, అయ్యా సంఘము క్రీస్తు శరీరము, క్రీస్తు ఆ శరీరానికి శిరస్సు, తల. అంటే ఇప్పుడు నాకు సంఘంతో సంబంధం లేకుండా నేను బ్రతికేస్తున్నానంటే నేను క్రీస్తు శరీరానికి వేరుగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను. వేరుగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? క్రీస్తు శరీరానికి నేను వేరుగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చెయ్యలేరు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వాక్యంలో ఏముంటుందో తెలుసా అండి? కొన్నిసార్లు మందలింపు ఉంటుంది, కొన్నిసార్లు గద్దింపు ఉంటుంది, కొన్నిసార్లు బుజ్జగింపు ఉంటుంది, కొన్నిసార్లు ఓదార్పు ఉంటుంది, కొన్నిసార్లు ధైర్యపరిచే మాట ఉంటుంది, కొన్నిసార్లు ఆత్మను లోతుగా పరీక్షించుకోవడానికి ప్రేరణ ఉంటుంది, మరికొన్నిసార్లు దేవునితో స్నేహం చేసే విషయంలో ఎక్కడైనా మనం ఫెయిల్ అవుతూ ఉంటే భుజం మీద చేయేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మనల్ని నిలబెట్టే ఆ మాట ఉంటుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని ధైర్యపరిచే మాట ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి మాటల్ని నువ్వు ప్రక్కన పెట్టేస్తున్నావంటే దాని యొక్క అర్థం ఏంటి? క్రీస్తు బోధ నాకు వద్దనేగా నువ్వు సంఘంతో సంబంధం లేకుండా బ్రతికేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు వేరుగా ఉంటున్నావు. ఆయనకు వేరుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు బోధను తృణీకరించడం. 2వ యోహాను పత్రిక అక్కడ 1వ అధ్యాయం ఉంటుంది. 9వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడచి ముందునకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించినవాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.
నాకెంత వేదన కలుగుతుందంటే కొన్నిసార్లు, ప్రభువా నీకు నచ్చకపోతే ఒక వ్యక్తిని ద్వేషించు. అసలు క్రైస్తవునిగా అది కూడా మనం చేయకూడదు. నీకు నచ్చకపోతే ఇంకేదన్నా ఒక విషయాన్ని ప్రక్కన పెట్టే. క్రీస్తు శరీరమైన సంఘాన్నే పక్కకు తోసేస్తే ఎట్లా ప్రభువా? సంఘము క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ సంఘము బ్రతికున్నవారైనా, క్రీస్తు నందు ఉండి మృతి పొందిన వారైనా, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన సంఘము ఆయనతో కలుసుకోవడానికి, ఆయన రూపాంతరం చెంది మార్పు చెంది ఆయన యొద్దకు చేరడం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ప్రణాళిక. నువ్వు సంఘంతో సంబంధం లేకుండా ఉండిపోతానంటే ఎట్లా? నాకెంత వేదనేస్తుందో తెలుసా ఈ విషయంలో. కొన్నిసార్లు కొన్ని సంఘాలలో దుర్బోధలు మొదలయ్యాయి. కొందరి వ్యక్తుల ద్వారా దుర్బోధలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. కొందరు వ్యక్తులు ప్రేమ కలిగిన మనసులు కలిగి ఉండి, మంచి వ్యక్తిత్వం కలిగి ఉండి కూడా దుర్బోధల వైపు ఆకర్షించబడి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. వారు మరి పాడైపోతున్నదే కాక ఇతరుల యొక్క విశ్వాసాన్ని పాడు చేయడానికి వారు చేసే పని ఏంటో తెలుసా అండి? వ్యాప్తి చేయడం. అందుకే ఇలాంటి మాటల్ని ఏమనంటారంటే కొరుకు పుండు పాకినట్లు ఆ మాటలు ప్రాకుతూ ఉండడం. అయ్యా, సంఘానికి దేవుని యొక్క ఆలోచన నీ మనసుకు అర్థమవుతుందా? నువ్వు సంఘంగా కూడుకోవాలని దేవుడు చెప్తున్నటువంటి మాట ఎందుకో నీకు అర్థమవుతుందా? ఇంకొక మాటను మనం చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామా? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. అంటే ఆ దినము అంటే అర్థం ఏంటి? ప్రభు యొక్క ఉగ్రత దినం, ప్రభు యొక్క రాకడ దినం. ఆ దినము సమీపిస్తూ ఉన్నప్పుడు ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. మనం అంత్య దినాల్లో ఉన్నామన్న విషయాన్ని నిజంగా మనం గ్రహిస్తే మనం చేయాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? మనం సంఘంగా కూడుకోవడం మానేయొద్దు. ఎవరైనా మానేస్తే వారిని కూడా మరి ప్రేమతో చెప్తారో, మందలిస్తారో, మీకున్న స్వతంత్రతతో వారి కోసం కన్నీరు కార్చి బుజ్జగిస్తారో, ఏదో ఒకటి చేసి క్రీస్తు శరీరంతో తిరిగి అంటు కట్టబడాలి అని ప్రాధేయపడండి వారి గురించి. సంఘముగా కూడుకోవడం, కొందరు మానుకొనుచున్నట్లు సంఘముగా కూడుకోవడం మానొద్దు. ఇది నా మాట లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిన మాట? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట. అంటే దాని అర్థం ఏంటంటే ఏ వ్యక్తి, ఏ ప్రసంగికుడు, లేకపోతే ఎంత పెద్ద ప్రవక్త, ఇక ఇవన్నీ కూడా కాదండి. దేవుని వాక్యం ముందు అందరూ నలుసులే, అంతే. ఇంకా ఆ పదం కూడా ఎక్కువే. అల్టిమేట్గా దేవుని వాక్యమే. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే సంఘముగా కూడుకోవడం ఎందుకు మానేస్తున్నాం? కుదరడం లేదండి అంటావా? యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత అందరూ ఆయన వారందరూ ఎత్తబడతా ఉన్నప్పుడు ఒకవేళ నిన్ను ఇప్పుడు కుదరట్లేదులే నేను తీసుకెళ్ళడం, ఏమనుకోవద్దు, సారీ అని ఒకవేళ ప్రభు అన్నాడు అనుకోండి, ఏమైపోతాం? ఏమండి, ఈ మాట చెప్తూనే ఉన్నారుగా ప్రభు వస్తాడని, రాడే ఇంకా. కాబట్టి ఇంకా కొంచెం టైం ఉందేమోలే, కొంచెం నేను రిలాక్స్గా ఉంటాను, నేను కొంత టైం వచ్చిన తర్వాత నేను ఆ అంత్య దినాల్లో నేను జాగ్రత్త పడతాను. ఏ టైంలో ప్రభు వస్తాడో నీకు తెలుసా? అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే,
కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అంటే అయ్యా, ఏ కారణం చేత కూడా ప్రార్థనకు నువ్వు దూరం అవడానికి వీల్లేదు, వాక్యానికి దూరం అవడానికి వీల్లేదు, సంగమునకు దూరం అవడానికి కూడా వీల్లేదు. వాక్యం చెప్తా ఉంది. అందుకే సంఘం ప్రారంభించబడుతున్నటువంటి దినాల్లో ఒక అమూల్యమైన మాట పేతురు ద్వారా దేవుడు ఒక మాట మాట్లాడిన ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, మీరు అపోస్తలుల బోధయందు సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండండి. ఇక ఈ విషయంలో మరి ఎగ్జంప్షన్ ఏం లేదండి. దిస్ ఈజ్ ప్యూర్లీ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఇక్కడ వీటిలో మినహాయింపులు ఇంకేం లేవు. అయ్యా, మరి ఈ 3 ఫాలో అవుతాను. ఒక్కటి మాత్రం, అపోస్తలుల బోధయందు నువ్వు ఉండాల్సిందే, సహవాసమందు ఉండాల్సిందే, రొట్టె విరుచుట యందు ఉండాల్సిందే, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాల్సిందే. వీటి 4 విషయాల్లో కూడా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, అసలు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో ఈ విషయాన్ని బట్టి అర్థమైపోద్ది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో ఈ ఒక్క విషయం, ప్రధానమైన విషయం ఏంటి అనంటే, ఇక్కడ మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి మాట మనం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూసాం ఈ మాటని. కుమారుని యొక్క సహవాసం కోసం మనం పిలువబడ్డాం. నిజంగా నేను కుమారునితో ప్రాపర్గా స్నేహం చేస్తున్నానా? ప్రాపర్గా నేను స్నేహం చేయగలుగుతున్నానా? ప్రార్థనాపూర్వకంగా, అంటే నేను స్నేహం చేస్తున్నానో సహవాసం చేస్తున్నానో లేదో అనేది ఎట్లా నేను పరీక్షించుకోవాలంటే, నా జీవితంలో ఎడతెగని ప్రార్థన ఉండాలి, వాక్యం పట్ల వల్లవాలిన ప్రేమ ఉండాలి, సంఘంతో సహవాసం చేసే విషయంలో నేను ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉండాలి. ఎందుకు అంటే, నేను సంఘంతో సహవాసం చేస్తున్నానంటే క్రీస్తు శరీరంతో సహవాసం చేస్తున్నాను. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, మన యొక్క బ్రతుకులో, మన యొక్క జీవితంలో నిజంగా మనము దేవుని ప్రేమించే వారిగా ఉన్నామా, ఉండగలుగుతున్నామా? అందుకే నేను ఇంకా అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో ఇంకా మీకు వచ్చేవారం మరికొన్ని విషయాలు చెప్తాను. ఎందుకు అంటే, వాక్యాన్ని లోతుగా ధ్యానించడం కంటే ఇంకా మనకేమన్నా పని ఉందంటారా? ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు తెలియకపోయినా పర్వాలేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ తెలియకపోయినా పర్వాలేదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క జీకే తెలియకపోయినా పర్వాలేదు, అప్డేట్స్ తెలియకపోయినా పర్వాలేదు, యుద్ధాల గురించి ఇంకోటి 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 తెలియకపోయినా పర్వాలేదు. తెలియాల్సింది ఏంటి అంటే, వాక్యము నా జీవితంలో క్రియ చేయడానికి అనువుగా నేను బ్రతుకుతున్నానా లేదా అని ఒక మాన్యువల్ దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధ గ్రంథము అనేటువంటి ఒక మరి ఆ దిక్సూచి, ఈ దిక్సూచి నిజంగా మన జీవితాల్లో ఎక్కడ పాయింట్ చేస్తుంది, నేను నిజంగా దేవుని దృష్టికి ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలా బ్రతకాలని ప్రభు కోరుతున్నాడు, వాస్తవంగా నేను దేవునితో సరిగ్గా సహవాసం చేయగలుగుతున్నాను. అసలు దేవుని ప్రేమిస్తే సమస్తం సమకూడి జరుగుతాయి, భలే ఆ ఉద్రేకపరిచే మాట అది. కష్టంలో ఉన్నోడు కూడా వెంటనే ధైర్యం తెచ్చేసుకుంటాడు, మంచిదే, ఖచ్చితంగా మాట సత్యమే, అబద్ధం కాదు. సమస్తము సమకూడి జరుగుతాయి ఎప్పుడు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటట? నెంబర్ 1 ఆశ్రయించడం, 2వది భయభక్తులు కలిగి ఉండడం, 3వది ఏమండి? ఎస్, ఆయన ప్రజలని
ఆయన యొక్క ప్రియురాలు అని మనం పిలవబడగలిగేలా మన జీవితాల్లో ఉండడం. 4వది ఆయనతో సహవాసం చెయ్యడం. నిజంగా ఈ 4 అనుభవాలు ప్రజెంట్ ఇంకా మనం కొన్ని నేర్చుకుంటాం. ఈ 4 అనుభవాలు మన జీవితంలో ఎంత నాణ్యత కలిగి ఉన్నాయి అని ఒక్కసారి మనం పరీక్షించుకుంటే, ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటే, మన యొక్క అంతరాత్మ ఏం చెప్తా ఉంది, మన మనస్సాక్షి దేవుని ఎదుట ఏమని ఒప్పుకుంటా ఉంది, ఏమని చెప్పుకుంటా ఉంది. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. ఇది అందరం కూడా కలిసి మన క్షేమం కోసం, ఆత్మీయ క్షేమం కోసం ప్రార్థించుకునే తరుణం ఇది ఆత్మీయ క్షేమం కోసం ప్రార్థన చేసే తరుణం ఇది. అందరం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలో మనస్ఫూర్తిగా, మనస్సాక్షిపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, దేవుని ప్రేమిస్తే సమస్తము సమకూడి జరుగుతాయని నువ్వు చెప్పావు, నేను నమ్ముతున్నాను. అయితే అసలు ప్రేమించడం అంటే ఏంటి అనే ప్రశ్న దగ్గర మేము పరీక్షించుకుంటున్నాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అనేటువంటి ఆ వాక్యపు వెలుతురులో మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం. అయ్యా, మేము ఎట్లా ఉన్నాం? అయ్యా, నిన్ను ప్రేమించడం అంటే ఏంటో 4 విషయాలు మాకు తెలియచేస్తాం. ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేద్దాం.